లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. అభిమానులు టీ20 ప్రపంచ కప్ 9వ ఎడిషన్ థ్రిల్ను ఆస్వాదిస్తున్నారు. ఈసారి టైటిల్ కైవసం చేసుకున్న రేసులో 20 జట్లు పాల్గొంటుండగా చిన్న జట్లు కూడా పెద్ద జట్లుగా గట్టి పోటీనిస్తున్నాయి. జూన్ 6న జరిగిన టోర్నమెంట్లో 11వ మ్యాచ్లో అమెరికా సూపర్ ఓవర్లో పాకిస్తాన్ ఓడించి సూపర్ 8 దిశకు చేరుకోవడంలో తన వాదనను బలపరుచుకుంది. భారత్ జట్ గ్రూప్ దశలో యుఎస్ తో మ్యాచ్ ఆడవలసి ఉంది. ఆతిథ్య జట్టు ప్రదర్శన తీరు చూస్తుంటే మెన్ ఇన్ బ్లూ కూడా ఆ జట్టును తేలికగా తీసుకోకూడదని చెప్పడం తప్పేం కాదు. అయితే టీమిండియాకు ప్రమాదకరంగా మారగల 5 అమెరికా ఆటగాళ్లను ఓసారి చూద్దాం. నంబర్ 1 అలీ ఖాన్. అలీ ఖాన్ యుఎస్ఏ జట్టులోని ప్రముఖ ఫాస్ట్ బౌలర్లో ఒకడు. టోర్నీలో ఇప్పటి వరకు అతను కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నప్పటికీ అతను టీ20 ఫార్మాట్ లో అనుభవం ఉన్న ఆటగాళ్ళలో ఒకడు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో తన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి అలీ ఖాన్ ఎలాంటి రాయిని వదిలిపెట్టాడు. నంబర్ 2 నోస్టూస్ కెంజింగే. పాకిస్తాన్ పై యుఎస్ఏ విజయాన్ని నమోదు చేయడంలో నోస్టూస్ కెంజిగే ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను తన 4 ఓవర్లో స్పెల్లో 30 పరుగులు ఇచ్చి 3 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. దీని కారణంగా పాకిస్తాన్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. ఈ బౌలర్కు టీమిండియా కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. నంబర్ 3 సౌరవ్ నేత్రవాల్కర్. భారత సంతతికి చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ సౌరవ్ నేత్రవాల్కర్ పాకిస్తాన్ పై ఎలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడో అందరికీ తెలిసిందే. నేత్రవాల్కర్ ఆరంభంలో వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఓవర్లో 18 పరుగులు విజయవంతంగా కాపాడుకున్నాడు. ఇప్పుడు భారత్ పై కూడా రాణించడమే అతని ప్రయత్నం. నంబర్ 4 మోనాక్ పటేల్. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో స్కోర్ ను సమం చేయడంలో అమెరికా కెప్టెన్ మోనాక్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అతను 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మోనాక్ భారత్ పై కూడా బ్యాట్ తో అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. నంబర్ 5 అరుణ్ జోన్స్. ఈ జాబితాలో మొదటి పేరు అరుణ్ జోన్స్. టోర్నమెంట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ కూడా. అతను 196 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 2 మ్యాచ్ల్లో 130 పరుగులు చేశాడు. యుఎస్ఏ పై విజయం సాధించాలంటే టీమిండియా ముందుగా జోన్స్ వికెట్ తీయాల్సి ఉంటుంది.